దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుని కృప, దేవుని కాపుదల నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. 92వ కీర్తన 12వ వచనము 13వ వచనము 2 వచనాలు చదివి ధ్యానించుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 2 వృక్షములు అంటే చెట్లు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఖర్జూర వృక్షము, రెండవది దేవదార వృక్షము. ఈ 2 వృక్షాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. వీటి యొక్క చెట్లు ఏంటి, వీటి గురించి మనం నేర్చుకుందాం. అందుకే దేవుడు ఈ రెండింటితో పోల్చాడు నీతిమంతులను ఈ ఖర్జూరం చెట్టు వలె, దేవదార చెట్టు వలె దేవుడు పోలుస్తున్నాడు. ఎందుకు పోల్చాడు అంటే నీతిమంతునికి ఎక్కువగా శ్రమలు, ఆపదలు, కష్టాలు, వ్యాధులు, బాధలు వస్తాయి. వచ్చినా కూడా భయపడొద్దని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడతాడు. యోహాను సువార్త 16:33, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానంటాడు. అంటే లోకంలో నీతిమంతుడికి శ్రమ కలుగుతుంది. ఎట్లా అంటే అనీతిమంతులు ఉన్నారు కాబట్టి నీతిమంతులను శ్రమ పెడతారు, బాధ పెడతారు. నీతిమంతులంటే దేవుని యేసుక్రీస్తును పోలి యేసుక్రీస్తును నమ్ముకున్నవారు నీతిమంతులు. కాబట్టి ఈ నీతిమంతుడు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దేవుడు చెప్పాడు వాటన్నిటి నుంచి విడిపిస్తానన్నాడు. 34వ కీర్తన మనం చదివితే మనకు అర్థమవుతుంది. నీతిమంతులు శ్రమలు వస్తాయి, కానీ మొరపెడితే నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాటన్నిటి తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ శ్రమ ఎప్పుడైతే నువ్వు జయిస్తావో, ఈ బాధ కష్టాలు ఎప్పుడైతే జయిస్తావో ఆశీర్వదించబడతావు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. నీవు ఎలాంటి వ్యక్తివో అవతల వ్యక్తికి తెలుస్తుంది, అలాగే దుష్టుడు కూడా తెలుస్తుంది. అప్పుడు నీలో పరిశుద్ధత, నీతి పెరుగుతూ ఉంటాయి. ఖర్జూర వృక్షం కోసం నేర్చుకుందాం. ఈ ఖర్జూర వృక్షం ఎక్కువగా ఎడారిలోనే పెరుగుతుంటుంది. ఎడారి ప్రాంతం చూడండి. అంటే ఎడారి ప్రాంతంలో ఎక్కువ మనం చూస్తున్నప్పుడు వర్షాలు పడవు. ఎక్కువగా ఏం చేస్తుందంటే ఆ ప్రాంతాలు పెరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఈ గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, తర్వాత ఇజ్రాయెలు, ఇంకా అనేకమైన దేశాలు మనకు కనబడుతున్నాయి. అక్కడ ఎక్కువగా ఈ ఖర్జూర పండ్లు దొరుకుతూ ఉంటాయి. మరి ఇప్పుడు చూడు, అక్కడ వర్షం లేకుండా పండుతున్నాయి అంటే దేవుని కృప. ఆ చెట్టుకు దేవుడు ఆ కృపనిచ్చాడు కాబట్టి అది పెరుగుతుంది. అందుకే అది వృక్షము వర్షం లేకున్నా కూడా ఎడారి ప్రాంతంలో భయంకరమైన ఎండ, భయంకరమైన వేడి ఉన్నా కూడా ఆ చెట్టు తట్టుకుంటుంది, ఆ చెట్టు పెరుగుతుంది. పెరగడమే కాకుండా వాటిని ఏం చేస్తుందంటే నాటిన వ్యక్తికి ఫలాలు ఇస్తుంది. అలాగే నీతిని కలిగిన నీవు కూడా, యేసుక్రీస్తు నీతి కలిగిన నీవు కూడా ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా కూడా ఆ చెట్టు ఏ రీతిగా ఫలం ఇస్తుందో నీవు కూడా ఫలమిస్తావు, నీవు కూడా ఆశీర్వించబడతావు, నీవు కూడా దీవించబడతావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరే, చుట్టూ హింసించేవారు ఉన్నారా, శ్రమలున్నాయా, బాధలున్నాయా, కష్టాలున్నాయా, వాటిని చూడకు. దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. అవన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. మొదటిది. రెండవది, ఇక్కడ
చెప్తున్నాడు. దేవదార వృక్షం విషయంలో మాట్లాడుతున్నాడు. దేవదార వృక్షం ఈ ఈ యొక్క చెట్టు యొక్క గుణం ఏంటంటే రాళ్ళలో పెరుగుతుంది. ఇది రాళ్ళ మధ్యలో ఈ చెట్టు పెరుగుతూ ఉంది. అంటే ఆ రాళ్ళు భూమి లోపల ఉన్నా కూడా పైన ఉన్నా కూడా దాని వేరేందంటే ఆ రాయిని కదిలించుకుంటా చీల్చుకుంటా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. అంటే ఎంత కఠినమైన చూడు, ఒకసారి ఆలోచించి. నువ్వు వస్తున్న చిన్న చిన్న శ్రమలకే నువ్వు తట్టుకోలేకుంటున్నావు. కాబట్టి ఆ చెట్టు ఏంటంటే ఆ రాళ్ళ మధ్యలో పెరుగుతూ ఉంది. ఆ రాళ్ళ మధ్య ఏమవుతుందంటే లెబాను మీద దేవదార వృక్షం వలె వారు ఎదుగుదురు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది అక్కడ. అంటే రాళ్ళ మధ్యలో పెరుగుతుంది, రాళ్ళ మధ్యలో ఉంటుంది, ఫలమిస్తుంది. అంటే చుట్టూ నీకు అంటే ఆ రాతి గుండె లాంటి మనుషులు, కఠినమైన మనుషులు, కఠినమైన నిన్ను శ్రమపరిచే మనుషులు ఉన్నా కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను ఎదిగింపజేస్తాడు. ఆత్మలో ఎదిగింపజేస్తాడు, వాక్యములో, పరిశుద్ధతలు, నీతిలో ఎదిగింపజేస్తాడు. కాబట్టి ఆ తర్వాత ఆటోమేటిక్గా శరీరంలో కూడా అభివృద్ధి కాగలుగుతావు. ఇన్ని రకాలుగా దేవుని దీవిస్తాడు. అందుకే ఈ 2 చెట్లను దేవుడు ఇక్కడ దావీదు గారి ద్వారా ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. ఖర్జూర చెట్టు కొరకు, దేవదార చెట్టు 2 ఈ వృక్షంలో కొరకు దేవుడు మన కొరకు ఈ పూట నేర్పించాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. అందుకే నీతిమంతుని ఇలా పోలుస్తున్నాడు. కాబట్టి నీవు శ్రమపడుతున్న నీవు, బాధపడుతున్న నీవు ధైర్యంగా ఉంటూ, ఈ మాటలు వింటున్న నీవు ధైర్యంగా ఉంటూ ప్రభుని స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు ఉంటే ఖచ్చితంగా ఖర్జూరం చెట్టు ఫలించినట్టుగా, తర్వాత లెబాను దేవదార చెట్టు ఫలించినట్టుగా నీవు కూడా ఫలిస్తావు. ఎందుకో తెలుసా? నీవు యేసు క్రీస్తులో ఉన్నావు. ఆయనే చెప్పాడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు అన్నాడు. నేను ఎవడు యందు నిలిచియుందునో, ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించునని మనకు యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఖర్జూరపు చెట్టు, అయ్యా తండ్రి, దేవదార చెట్లు ఏ రీతిగా ఎదుగుతున్నాయో మమ్మల్ని ఎదిగింపజేస్తానని వాగ్దానం చేశావు. అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.